వెన్న మొక్కజొన్న తపాలా చెక్కలు. అసలు మామూలుగా వెన్నతో ఏది చేసినా కూడా చాలా చాలా మధురంగా ఉంటుంది. దాంతో మనకి చెక్కలంటే ఇంకెంత బాగుంటాయో ఒకసారి ఊహించుకోండి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వెన్న మొక్కజొన్న తపాలా చెక్కలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న గింజలు 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, వాము చిటికెడు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్. వెన్న మొక్కజొన్న తపాలా చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. బేసిక్గా ఏంటి అంటే మనకు మొక్కజొన్న, ఇందులో మనకు మొక్కజొన్న అనేది ముఖ్యమైన పదార్థంగా తీసుకున్నాం. మొక్కజొన్న పిల్లలకు చాలా చాలా ఇష్టమైనవి. మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే ఫస్ట్ మనకి మొక్కజొన్న ఎక్కువ తినమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే మనకు రక్తశాతాన్ని కూడా చాలా పెంచుతుంది తెలుసా. సో అనీమిక్గా ఉన్న వాళ్ళు కూడా మొక్కజొన్నను ఎక్కువగా రెగ్యులర్గా తినడం మొదలు పెట్టేయండి. అంతేకాకుండా కంటి ఆరోగ్యానికి కూడా మొక్కజొన్న చాలా చాలా మంచిది. అంతేకాదండి గుండె ఆరోగ్యానికి, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ని మన శరీరానికి అందించడానికి, బరువు తగ్గించడానికి. అందుకే కదా చాలా సాలెడ్స్లో మనకు మొక్కజొన్న ఎందుకు వాడుతూ ఉంటారు? ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, బరువు తగ్గుతాము, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి. సో అలా ఏంటి అంటే మనకు చాలా రకాలుగా మనకు మొక్కజొన్న హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే చాలా మంచిది. అండ్ తక్కువ ధర కూడా పెద్దదేం కాదు. సో మనకి డబ్బుల పరంగా చూసుకున్నా కూడా చాలా చక్కగా ఎక్కువసార్లు కొనుక్కోవచ్చు, ఖరీదైనదేం కాదు కాబట్టి. అండ్ ఎక్కువసార్లు దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటుంది, మనకు టెన్షన్ ఏం లేదు. సో అటువంటి మొక్కజొన్నతో మనకు చక్కగా సాయంత్రం పూట కారంగా అలా క్రిస్పీగా చేసుకోవడానికి ఈరోజు మనం తయారు చేయబోతున్నాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇదిగోండి, ఇవి ఏంటంటే మనకు ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు. సో దీన్ని మనం చక్కగా కచ్చా పచ్చగా రుబ్బేసుకుందాం. అలాగైతేనే బాగుంటుంది. ముందుగా నేను రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను, ఆ తర్వాత చెక్కలు తయారు చేసుకుందాం. చూసారా, ఇలా చక్కగా మొక్కజొన్నను చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేసాం. ఇది మనం కచ్చా పచ్చగానే చేసుకున్నాం. మీరు కొంచెం వాటర్ పోసుకోవాలంటే పోసుకోవచ్చు, మరి ఎక్కువ వద్దు, పేస్టీగా అస్సలు అవ్వద్దు. కచ్చా పచ్చగా ఒక ముద్ద కన్సిస్టెన్సీలోనే ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకా నార్మల్గా మనం చెక్కల పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా మనం పిండి కలుపుకోవాలి. ఫస్ట్ ఇదిగోండి, ఇక్కడ మనం వెన్న వాడుతున్నాం. వెన్న కూడా మనకు వాడడం వెనకాల ఇదేంటి అంటే రోగనిరోధక శక్తి చాలా బాగా మెరుగుపరుస్తుంది. అలాగే అంతేకాకుండా ఇందులో విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే జీర్ణక్రియ కూడా చాలా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, బికాస్ టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో టేస్టీగా ఉంటూ ఆరోగ్యానికి మంచిదైతే ఇంకా అంతకన్నా ఏం కావాలి. అలాగే బోన్స్ కూడా చాలా మంచిది. సో ఎముకల్ని కూడా దృఢంగా చేస్తుంది. అంటే పాల ప్రోడక్ట్స్ కదా, సో మనకు ఆబ్వియస్గా మన కాల్షియం అవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో అలా మనం ఈరోజు మనకి చక్కగా వెన్న వాడుతున్నాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఇదిగోండి, మనం కచ్చా పచ్చగా రుబ్బుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో కాస్త వరిపిండి, మన కరకరగా రావడానికి ఒక 3 స్పూన్ల వరిపిండి. ఆ తర్వాత చక్కటి రుచి కోసము, అలాగే కన్సిస్టెన్సీ, బైండింగ్ అన్నిటి కోసం కూడా మనకు శనగపిండి. చూద్దాం, అవసరమైతే ఎప్పుడు కూడా ఈ పిండ్లు ఎలా ఉంటాయంటే అవసరానికి తగ్గట్టుగా చివరిలో మన మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇంతే వేయాలి అని చెప్పడం చాలా కష్టం. మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోవాలి. ఇంకా అది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఆ తర్వాత ఇందులో కారం. సో కొంచెం కారం స్పైసీగా కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. జీలకర్ర పొడి, ధనియాల పొడి లాంటివి వేసుకోవచ్చు. కాస్త మసాలా పొడులు కావాలంటే వేసుకోవచ్చు అలా. ఆ తర్వాత కాస్త వాము, జీర్ణానికి తగ్గట్టుగా కాస్త వాము. ఎందుకంటే మనకు చాలా మంచి డైజెషన్ వాము వేయడం వల్ల. ఎప్పుడైనా కూడా పసిపిల్లలకు కూడా కిచిడి తయారు చేసేటప్పుడు కొంచెం అలా వాము వేయండి. రుచి వాళ్ళకి అలవాటు అవుతుంది, ఆరోగ్యానికి మంచిది, జీర్ణం కూడా చాలా బాగా అవుతుంది, గ్యాస్ వంటి సమస్యలు ఉండవు. ఆ తర్వాత కాస్త పసుపు, అలాగే చివరిగా ఉప్పు. సరిపోతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి నీట్గా కలుపుకుందాం. ఇది కొంచెం మనకు వేడి నీళ్లు పోసుకుంటే కూడా బాగానే ఉంటుంది కలుపుకునేటప్పుడు. సో ప్రస్తుతానికి నేను మామూలు వాటరే వాడుతున్నాను. మీరు మామూలుగా ఇంట్లో చేసుకునేటప్పుడు కొంచెం హాట్ వాటర్ వేసుకుంటే బాగుంది. ఒకవేళ మీకు ఆ మొక్కజొన్నకు ఉన్నటువంటి తడి సరిపోతుంది అనుకుంటే అసలు మీరు వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు. సరే, అది నేను చేతితో కలిపేస్తాను. ఈ లోపు స్టవ్ కూడా వెలిగించేసుకుందాం. అది కాస్త వేడవుతూ ఉంటుంది. ఇప్పుడు చక్కగా దీన్ని చేతితో కలిపేసుకుందాం. సో ఇది ఇలా కలిపిన తర్వాత మనము చక్కగా ఒక క్యూబ్ ఆఫ్ వెన్న ఇలా తీసేసుకొని చక్కగా వెన్నతో కలుపుకుంటే ఆహా అద్దరిపోతుంది అనమాట టేస్ట్ కూడా. చూసారా, అసలు మనకు వాటర్ ఎక్కడా కూడా పోయాల్సిన అవసరం రాలేదు.
మొక్కజొన్నలో మనకు వాటర్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఆ వాటర్ మనకు సరిపోతుంది. ఇది మామూలు కొన్ని ప్రాంతాల్లో నిప్పట్లు అని కూడా అంటూ ఉంటారు. ఆ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. ఇందులో మీరు కచ్చా పచ్చగా దంచుకున్న పల్లీలు, కచ్చా పచ్చగా దంచుకున్న పుట్నాలు ఇలాంటివి కూడా కావాలంటే మీరు వేసుకోవచ్చు. అంటే పప్పులుగా ఉండాలి అనుకుంటే కాస్త నానబెట్టుకున్న శనగపప్పు అలా కూడా వేసుకోవచ్చు. అంటే నేను సింప్లిఫైగా చూపిస్తానన్నమాట. సింపుల్ మెథడ్స్, సింపుల్గా తక్కువ టైంలో ఆరోగ్యంగా ఎలా చేసుకోవాలి అనేది మాత్రమే చూపిస్తాను. దీంట్లో యాడ్ ఆన్స్ అనేవి ఇంకా మీ ఇష్టం. సో పిండి రెడీ అయిపోయింది, బాండి కూడా వేడైపోయింది కాబట్టి కాస్త నూనె వేసేసుకుందాం. షాలో ఫ్రైకి నూనె కాబట్టి ఒక 1/2 కప్పు నూనె వేసేసాం. అయినా కూడా చాలా అందులోనే మిగిలిపోతుందండి. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాను నేను, ఎంత నూనె వేసినా కూడా మనకి పదార్థం తీసేసిన తర్వాత కూడా అందులో ఇంకా చాలా నూనె ఉంటుంది. ఏమో కంచు పాత్రలు కదా, సరిగ్గా అంటే ఎక్కువ నూనె పీల్చుకోమనుకుంటా. మనం యూజ్ చేసే ఐటమ్స్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇది ఎలా అంటే అండి, మామూలుగా మీరు బటర్ పేపర్లో కూడా చేసుకోవచ్చు, లేదు అంటే చక్కగా చేతి మీదనే చేసుకుంటాను అంటే హాయిగా అది బెస్ట్ అండి. ఎప్పుడూ కూడా అంటే కొంచెం బొబ్బట్ల లాంటివి కొంచెం పెద్దగా చేసుకుంటాం కాబట్టి ఒక బటర్ పేపర్ లాంటి సహాయం ఉంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు బాగా పనికొస్తుంది. ఇది మనకు చిన్న చిన్న సైజులో మామూలుగా మనం ఇలా చెక్కల్లాగా అప్పల్లాగా చేసుకుంటాం కాబట్టి ఈ సైజు కూడా మనకు సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇలా మనకు చేతికి కాస్త నూనె, నెయ్యో, వెన్నో ఏదో ఒకటి రాసుకోవచ్చు. ఇలా పిండి తీసుకుందాం. తీసుకొని ఒక్కసారి ఇలా అనేసుకొని మరీ చిన్నగా కాకుండా ఇలా చేసుకొని ఇలా ఎండ్స్ కొంచెం ఇలా క్లోజ్ చేసుకోవాలి. మనకు వరిపిండి కదా, ఖచ్చితంగా ఇలా బ్రేకేజ్ లాగా ఉంటుంది కాబట్టి ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. చేసేసుకొని ఇలా చక్కగా ఆయిల్లో వేసేసుకోవాలి. వేసుకున్నాక కూడా జాగ్రత్తగా దాన్ని కొంచెం లైట్గా తట్టచ్చు అనమాట. అలాగే చేతికి ఇంకొంచెం నూనె రాసుకొని ఇలా పిండి తీసుకొని ఇంకొకటి కూడా వేసేసుకుందాం. ఇలా చక్కగా నేను ఇంకొక తపాలా చెక్కను కూడా వేసేస్తూ ఉంటాను. ఇవి రెండు వైపులా చక్కగా మనము రంగు మారేంత వరకు వేయించుకోవాలి. చెక్కలు కదా, సో ఇక్కడ మనము లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి. ఇదిగోండి, మూడోది కూడా పెట్టేశాను. అయిపోయిందండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. రంగు కూడా మారింది చూసారా, ఇలా చక్కగా కరకరలాడుతూ. ఓకే, ఈ విధంగా కరకరలాడే వెన్న మొక్కజొన్న తపాలా చెక్కలు రెడీ అండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వెన్న మొక్కజొన్న తపాలా చెక్కలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న గింజలు 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, వాము చిటికెడు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్. వెన్న మొక్కజొన్న తపాలా చెక్కలు తయారు చేసుకునే విధానం: ముందుగా మొక్కజొన్న గింజల్ని కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో వరిపిండి, శనగపిండి, కాస్త కారం, వాము, పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత వెన్న వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక కలిపెట్టుకున్న పిండిని చేతికి నూనె రాసి చిన్న ఉండల్లాగా తీసుకొని చెక్కల్లాగా ఒత్తుకొని బాండీలో వేసి 2 వైపులా నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వెన్న మొక్కజొన్న తపాలా చెక్కలు రెడీ.